రీల్స్ కోసం ప్రత్యేకించి రెడీ అవ్వను. రెడీ అయినప్పుడు మాత్రమే రీల్స్ తీస్తాను. నేనేమో దుబాయ్ మెట్రోలో నోవెల్ కార్డ్ రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటుంటే లక్కీ బాబు ఏమో ఆ బిల్ పేపర్స్ ఏరుకుంటూ ఉంటాడు. ఎందుకో మరి అడగాలి. ఇక్కడైతే ఈరోజు వీడియోలో లక్కీ బాబు పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్ళాము. అలాగే నేనైతే దుబాయ్లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్, యూట్యూబ్ సబ్స్క్రైబర్ని కలిశాను. ఎవరు ఏంటి అన్నది ఫుల్ వీడియోలో చూసేద్దరు గాని. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దుబాయ్లో అయితే లక్కీ బాబ్ పాస్పోర్ట్ రెన్యువల్ కోసం మా హస్బెండ్ 2 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేనేమో రెడీ అవ్వాలంటే రీల్స్ కోసం చాలా బద్ధకం. అందుకని రెడీ అయినప్పుడు మాత్రమే రీల్స్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు వచ్చి రాంది ఏదో ట్రై చేస్తూ ఉంటాను. ఫలానా టైంకి వెళ్ళాలని మా హస్బెండ్ చెప్పినా కానీ లేట్గా అయినా లేటెస్ట్గా కదులుతూ ఉంటాను. రీల్ అంతా మొత్తం ఒకేసారి వచ్చేయాలంటే వచ్చేది కదా. అప్పుడప్పుడు ఇలా పప్పులో కాలేస్తూ ఉంటాను అనమాట. దుబాయ్లో లక్కీ బాబ్ పాస్పోర్ట్ రెన్యువల్కి ఎంతైంది ఏంటి అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఈరోజు మేమైతే లక్కీ బాబు పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్తున్నాము. మేమైతే యాజ్ యూజువల్గా ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. దుబాయ్లో ఎండలు అయితే పెరిగిపోయినాయి. వేడిగా ఉందా? సూపర్ హాట్, చాలా వేడిగా ఉన్నది. ఈ వేడిలో కూడా ఎండలో ట్యాక్సీ కోసం వెయిట్ చేయాలి. లక్కీ బాబ్ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించే టైంకి అయితే మా హస్బెండ్ యూకేలో ఉన్నారు. సో ఆయన స్లాట్ అయితే షెడ్యూల్ చేయించారన్నమాట. నేనైతే పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను. నేను ఆల్రెడీ మన ఛానల్లో దుబాయ్లో ట్యాక్సీస్కి ఎంత ప్రైస్ అవుతుంది ఏంటి అన్నది దుబాయ్ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మేమైతే గార్డెన్స్ మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోయాము. నేనైతే కార్డ్ రీఛార్జ్ చేయించుకుంటుంటే లక్కీ బాబు ఎప్పుడో ఏరుకుంటా ఉంటాడు. ఎందుకురా అంటే అవి ఏంటి డూప్లికేట్ మనీ అని చెప్తూ ఉంటాడు అనమాట. దుబాయ్లో నోవెల్ కార్డ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఎవరైనా చూడాలనుకుంటే విజిట్ చేసి చూడొచ్చు. ఇది దుబాయ్ మెట్రో ట్రైన్ ఇన్సైడ్ వ్యూ. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అలాగే సింపుల్ కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, కామెంట్స్ చేయడం కూడా మర్చిపోకండి. మా హస్బెండ్ ఉంటే ఆయన వెనకాల కుక్క పిల్లలా వెళ్ళిపోతాను, కానీ నాకంటే అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది తెలీదు. కాకపోతే ఎక్కడికైనా నాకు తెలియని వాటికి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన అయితే ఫోన్లో నాకు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారన్నమాట. సో పలానా చోట దిగి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడైతే మేము బూర్జ్మాన్ మెట్రో స్టేషన్లో దిగి మళ్ళీ ఎతిసాలాద్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడ దిగాం, షరఫ్ డీజీ మెట్రో దగ్గర అయితే దిగాము. షరఫ్ డీజీ దగ్గర నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి పాస్పోర్ట్ రెన్యువల్ ఆఫీస్ అయితే ఉంటుంది. అల్ ఖలీజ్ సెంటర్లో అయితే మనకి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఆఫీస్ అయితే ఉంటుంది. షరఫ్ డీజీ మెట్రో నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ అల్ ఖలీజ్ సెంటర్ అన్నది ఉంటుంది. పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనం అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. వన్స్ మనం ఆ ఆఫీస్కి వెళ్ళాక మన అపాయింట్మెంట్ టైం అది చెప్తే మనకి టోకెన్ అది ఇస్తారు. పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలంటే మెయిన్ మన కరెంట్ పాస్పోర్ట్ ఉండాలి, అలాగే ఒరిజినల్ ఎమిరేట్స్ ఐడి ఉండాలి, అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఎన్ఎక్స్సి అలా ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. కరెంట్ యూఏఈ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఉండాలి. మన ఫోటోగ్రాఫ్స్ మనకు కూడా ఉండొచ్చు. లేదు అంటే కనుక పాస్పోర్ట్ ఆఫీస్లో కూడా మనకి ఫోటో కాపీస్ అన్నది ఇస్తారు కొద్దిగా అమౌంట్ పే చేస్తే. లక్కీ బాబ్కి పాస్పోర్ట్ రెన్యువల్కి అయితే అప్లై చేసాము. సో దుబాయ్లో మా కరెంట్ అడ్రస్ ఇచ్చేసాం కాబట్టి మనకి పాస్పోర్ట్ అన్నది దుబాయ్కే వచ్చేస్తుంది. వెరిఫికేషన్కి మాత్రం మన ఇండియా అడ్రస్ ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్లో ఇండియా అడ్రస్కి అయితే వెరిఫికేషన్కి వెళ్తారు. పిజ్జా తినడానికి అయితే వచ్చాము. పిజ్జా తినేసి బూజ్మన్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట, పిల్లల యూనిఫామ్ అది కొనడానికి. సో బూజ్మన్ మాల్లోనే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే మీట్ అవుదామని చెప్పేసి అన్నారు. సో అక్కడైతే బూజ్మన్ మాల్లో అయితే మీట్ అయ్యాము. దుబాయ్లో పాస్పోర్ట్ అప్లై చేసాక 1 weekలో వచ్చేసింది ఎగ్జాక్ట్. లక్కీ బాబ్ పాస్పోర్ట్కి వచ్చేసి మనకి 355 AED తీసుకున్నారు. అంటే మన ఇండియన్ రూపీస్లో దగ్గర దగ్గర 8,070 రూపాయలు అయితే అయ్యింది లక్కీ బాబ్కి. అదే పెద్దవాళ్ళకి అయితే నార్మల్ వచ్చేసి 400 dirhams అవుతుంది. మన ఇండియన్ రూపీస్లో 9,092 రూపాయలు. పిల్లలకి పాస్పోర్ట్ రెన్యువల్ చేసే టైంలో పేరెంట్స్ ఇద్దరు ఉండాలి, మదరు ఫాదరు. కాకపోతే ఇక్కడ లక్కీ బాబుకి మనం రెన్యువల్ చేసే టైంలో ఏమైందంటే వాళ్ళ డాడీ యూకేలో ఉండటం వల్ల
మనకి వేరే ఏదో డాక్యుమెంట్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఆ డాక్యుమెంట్కి కూడా ఎక్స్ట్రా మనీ అయితే తీసుకున్నారు. సో అన్నీ కలిపే మనకి 355 ఏఈడి అయితే అయ్యింది. పాస్పోర్ట్ ఫొటోస్ అవి తీసారన్నమాట, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. పిజ్జా అయితే తినేసి కాసేపు అలా తిరిగేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట బూజ్మన్ మాల్కి. పిల్లల యూనిఫామ్స్ వచ్చేసి ఓన్లీ మనకి థ్రెడ్స్లోనే దొరుకుతాయి, థ్రెడ్స్ అండ్ స్లైసెస్ వీటిలోనే దొరుకుతాయి. సో బూజ్మన్ మాల్లోనే థ్రెడ్స్ అయితే ఉన్నది. సో మేము మళ్ళీ నార్మల్గా మెట్రో దగ్గరికి వెళ్ళిపోయి క్రీక్కి వెళ్ళే మెట్రో ఎక్కి బూజ్మన్ మాల్కి అయితే వెళ్ళాము. సో మేమైతే లక్కీ బాబ్ పాస్పోర్ట్ పని అయిపోయింది, పిజ్జా తినేసాము. ఇప్పుడు యూనిఫామ్ కొనడానికి అయితే బూజ్మన్ మాల్కి వెళ్ళాలి. షరఫ్ పీజీలో అయితే ఉన్నాము మేము. నేను ఆల్రెడీ మన ఛానల్లో దుబాయ్ నుంచి బంగారం ఎంత తీసుకువెళ్ళచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నది వీడియో పోస్ట్ చేశాను. అలాగే దుబాయ్లో బంగారం కొనటం లాభమా నష్టమా అన్న వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. దానికైతే మనం థ్రెడ్స్కి వచ్చేసాము. 4 o'clock ఇప్పుడైతే వచ్చేసాము. హోప్ టీషర్ట్ ఎవ్రీ ఫ్రైడే అయితే వెయ్యాలి, హోప్ టీషర్ట్. అలాగే పిఈ డ్రెస్ వచ్చేసి పిఈ పీరియడ్ జరుగుతుంది కదా అప్పుడైతే వెయ్యాలన్నమాట. సో లక్కీ బాబ్కి అయితే హోప్ టీషర్ట్ కొనడానికి, కృతికకి అయితే పిఈ డ్రెస్ అది కొనడానికి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారు కదా ఫ్లయర్స్, ఇవన్నీ కూడా ఏ స్కూల్కి ఏ యూనిఫామ్, గర్ల్స్కి అయితే ఏ యూనిఫామ్, బాయ్స్కి అయితే ఏ యూనిఫామ్, మనకి ఏ యూనిఫామ్ కావాలంటే ఆ యూనిఫామ్కి ప్రైజెస్ అన్నది అక్కడ క్లియర్గా మెన్షన్ చేసేస్తారు. సో ఇక్కడేనండి మన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ని అయితే మీట్ అయ్యాను. ఎవరు ఏంటి అన్నది మీరు కూడా చూసేయండి. చెప్పండి. తన నేమ్ వచ్చేసి గీత అన్నమాట. ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయ్యారు తను కూడా నాకు. నేను దుబాయ్లో తెలుగు లేడీస్ది వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మేము కూడా తెలుగు వాళ్ళమేనండి దుబాయ్లో ఉంటాము అని చెప్పేసి అన్నారు. సో అప్పటి నుంచి గీత అయితే నాకు పరిచయం అయ్యారన్నమాట. తనైతే ఊద్ మెహదా దగ్గర ఉంటారు. సో బూజ్మాన్ మాల్ వచ్చినప్పుడు మీట్ అవుదాము అంటే బూజ్మాన్ మాల్ వచ్చినప్పుడు మీట్ అయ్యాము. అక్కడ కాసేపు అలాగా పిల్లల్ని మ్యాజిక్ ప్లానెట్కి అయితే తీసుకెళ్ళాము. మ్యాజిక్ ప్లానెట్ అంటే మన అందరికీ తెలిసిందే కదా, లైక్ ఫన్ సిటీ ఎలా ఉంటుందో అలాగా పిల్లలకి గేమ్స్ అవి ఉంటాయి. పిల్లలు ఈ మ్యాజిక్ ప్లానెట్లోని ఫన్ సిటీలోని దూరారంటే బయటికి రావటం చాలా కష్టమేనండి బాబు. దుబాయ్లో మన తెలుగు వాళ్ళని, అది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ని మీట్ అవ్వటం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి మేము దుబాయ్లో దుబాయ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి అయితే నన్ను గుర్తుపెట్టాడనమాట. హాయ్ అక్క అనేసి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని అని చెప్పారు. మనకు తెలియని వాళ్ళు కూడా మనల్ని గుర్తుపెట్టినప్పుడు భలే అనిపిస్తుంది కదా. డే టు డే షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఆయన కూడా యూట్యూబరే, ఆయన కూడా నన్ను అయితే బతుకమ్మ ఈవెంట్ వీడియో చూసి గుర్తుపట్టారంట. కృతికా పర్వేజ్ వ్లాగ్స్ అని చెప్పేసి అన్నారు. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎవరు చెప్తే స్టార్ట్ చేశాను, నా యూట్యూబ్ జర్నీలో నాకు ఎవరెవరు హెల్ప్ చేశారు ఏంటి అని చెప్పేసి నా 2 years యూట్యూబ్ జర్నీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్. మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. కృతిక వాళ్ళు అయితే ఈ గేమ్ తెగాడేశారన్నమాట. కృతికని, తన్విని, అంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా, వాళ్ళ పాప పేరు వచ్చేసి తన్వి.
చూడు లక్కీ ఇలా పెట్టు. ఈ బంపీ కార్స్కి ఏంటంటే లక్కీ బాబుని ఒక్కడే వెళ్ళకూడదు అన్నారు, పక్కన ఎవరో ఒకరు ఉండాలంటే నేనైతే వెళ్ళాను అనమాట. పిల్లలైతే మాత్రం తెగ ఎంజాయ్ చేశారు. ఒకరు వచ్చి దబుక్ దబుక్ మని గుద్దేసి ఇవ్వరు కార్లని. మ్యాజిక్ ప్లానెట్లో పిల్లలు ఆడుకోవటం అయిపోయాక కేఎఫ్సీ దగ్గరికి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదు కదా పిల్లలు, సో ఇక్కడ కేఎఫ్సీ దగ్గరికి అయితే వచ్చాము. కేఎఫ్సీలో మనకి కొత్తగా ఫ్లేవర్ వచ్చింది కదా, చీటోస్ ఫ్లేవర్. ఆ చీటోస్ ఫ్లేవర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. తీసుకోండి. We'll take the plate first, okay? Just wait, okay? We'll keep it. నైస్ టు మీట్ యూ గీత. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ని డైరెక్ట్గా మీట్ అవటం అయితే భలే అనిపించింది. అండ్ గీత కోసం ఇంకోటి ఏం చెప్పాలంటే, నేను చాలా కుకింగ్ వీడియోస్ అవి షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను కదా, నేను పోస్ట్ చేసిన ప్రతి కుకింగ్ వీడియో కూడా తనైతే ట్రై చేస్తుంది. చాలా చాలా బాగా వస్తున్నాయని చెప్పేసి నాకైతే పిక్స్ షేర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గీత, మీరు అన్ని కుకింగ్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తున్నందుకు. కేఎఫ్సీ తినేసి మెక్డానల్డ్స్ ఐస్ క్రీమ్ అయితే తినేసామన్నమాట. తర్వాత బూజ్మాన్ మాల్లో కాసేపు అలా రౌండింగ్ అయితే వేసాము. మనకి అప్పుడే కదా ఈద్ అది అయింది, సో అలా లైటింగ్స్ అవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది మాల్ మొత్తం కూడా. అండ్ రంగకృతి అని చెప్పేసి మన తెలుగు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ మాల్లో. సో ఎవరైనా విజిట్ చేసి చూడాలనుకుంటే కనుక విజిట్ చెయ్యొచ్చు. కలెక్షన్ అది కూడా చాలా బాగుంది. కృతి అని పెట్టారు, కృతి. బుజ్మాన్ మాల్లో తిరిగేయటం అయిపోయాక క్యారీఫోర్కి వెళ్ళామన్నమాట. క్యారీఫోర్ వీడియో నేను ఏం క్యాప్చర్ చేయలేదు. సో మేమైతే మెట్రో ఎక్కేసి ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేమైతే బుజ్మాన్ నుంచి గార్డెన్స్లో దిగిపోయి గార్డెన్స్లో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సు 2 minutesలో వస్తుందని ఉన్నది. సో ఫుల్ టయర్డ్ అయిపోయాము పొద్దు నుంచి తిరిగి. మేమైతే బస్ దిగిపోయాము, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా ఇల్లు వచ్చేసి ఆ సైడ్న, మేము ఈ సైడ్న దిగాము. లక్కీ హ్యాపీయా బస్ ఎక్కావు? చెప్పు హ్యాపీ. మా లక్కీ బాబుకి బస్ అంటే చాలా పిచ్చి బాబోయ్. గీత పిల్లలకి లిండోర్ చాక్లెట్స్ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గీత. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను ఇప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసి లైక్స్ ఇచ్చి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.